అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ముఖ ఆధారిత హాజరన్నమాట. అంటే ఫేస్ యాప్, కొత్తగా ఫేస్ యాప్ అని ఒక ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ అనే కొత్త యాప్ని ఒకటి ప్రవేశపెడుతున్నారు. అదేమిటంటే ఉపాధి హామీ శ్రామికులు అందరికీ కూడా వాళ్ళ జాబ్ కార్డుని బట్టి, ఆధార్ కార్డు నెంబర్ని బట్టి వాళ్ళ ఫోటోలు NMMS అంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్, ఈ విధానంలో ఈ ఉపాధి హామీ శ్రామికులు అందరికీ కూడా ఫోటోలు ఆ యాప్లో అప్లోడ్ చేస్తారనమాట. అప్లోడ్ చేసినప్పుడు ఈ ఉపాధి హామీ శ్రామికులు ఈ పని స్థలానికి వచ్చినప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్లు ఉంటారు కదా, మేట్లు ఫోటో తీసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఫోటో, ఇక్కడ ఈ ఫోటో రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే సపోజ్ ఈశ్వరరావు అనే వ్యక్తి మనం మస్టర్ వేసినప్పుడు వాళ్ళ ఫోటో తీసినప్పుడు ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఫోటో, ఈ ఫోటో మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అయితేనే అది ఫోటో తీసుకుంటుంది. మ్యాచ్ అవ్వలేదనుకోండి ఫోటో తీసుకోదు, వాళ్ళకి హాజరుపడదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుబ్బారావు అనే తండ్రి ఉన్నాడు. తండ్రి బాగా ముసలి వ్యక్తి అనుకోండి. అతని బదులు అతని కొడుకు ఏ అప్పారావు ఎవరో వచ్చినప్పుడు గతంలో ఏం జరిగేదంటే తండ్రి బదులు కొడుకు వచ్చాడు కదా అన్నట్టుగా సుబ్బారావు పేరు మీద, ఆ తండ్రి పేరు మీద కొడుక్కి హాజరేసి ఈ పనిలోకి పంపే విధానం కొన్ని చోట్ల జరిగేది. అంటే అలాగా పని జరగడమే కదా మనకు కావాలి, అతను తండ్రి బదులు కొడుకు వచ్చాడు, ఎలాగ పని చేస్తున్నాడు కదా అన్న ఆలోచన చొప్పున ఆ విధంగా మాస్టర్ వేయడం జరిగేది. ఇదే కాకుండా కొన్ని దొంగ మాస్టర్లు కూడా గతంలో జరిగేవి. ఒకరి బదులు వేరొకరిని పెట్టి ఫోటోలు తీయడం, ఇలా రకరకాల ఇష్యూలు జరగడం వల్లనే మొత్తం భారతదేశం మొత్తం మీద అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అయితేనేమి కొన్ని వేల కోట్ల అవినీతి ఇందులో జరిగిందని లెక్కలో తేల్చడం జరిగింది. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టింది. అదే ఈ ఫేస్ యాప్ అన్నమాట. ఈ ఫేస్ యాప్ వల్ల ఏమవుతుందంటే శివ బదులు శివే రావాలి, తన ఫోటోయే తీసుకుంటుంది. ఏదో సుబ్బారావు బదులు సుబ్బారావే రావాలి, తన ఫోటోయే తీసుకుంటుంది. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి దొంగ మాస్టర్లకు ఎటువంటి అవకాశం ఉండదన్నమాట. సో ఇక నుంచి ఈ ఉపాధి హామీ పథకం అన్నది చాలా జెన్యూన్గా, చాలా హేతుబద్ధంగా, చాలా న్యాయంగా జరుగుద్దని అందరూ ఆశిస్తున్నారనమాట. ఈ ఉపాధి హామీ పథకంలోనే వచ్చిన మరొక కొత్త అప్డేట్ ఏమిటంటే ఒక పని ప్రారంభించడానికి ముందుగానే, అంటే ఒక కాలువ తీయడం కానీ లేదా చెరువు తవ్వడం కానీ ఏదైనా పని ఉన్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడికి వెళ్ళి ముందుగా భువన యాప్ అని ఒక యాప్లో అక్కడ జియో ట్యాగ్ని ఆధారంగా చేసుకుని ఒక ఫోటో తీయవలసి ఉండేది. ఒక ఫోటో తీస్తే మళ్ళీ పని మొదలెట్టినప్పుడు ఎక్కడైతే ఫోటో తీసామో అక్కడే వీళ్ళకి మాస్టర్లు జనరేట్ అవ్వడం, వీళ్ళకి ఫోటోలు తీయడం, ఈ విధంగా సిస్టమ్ ఉండదన్నమాట. ఇప్పుడు ఆ యాప్లో గతంలో ఒకే ఒక ఫోటో తీయవలసి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఆ భువన యాప్లో 4 ఫోటోలు తీయవలసిన అవసరం వచ్చిందనమాట. అంటే ఒక 150 మీటర్ల కాలం ఉందంటే 150 మీటర్లు నడిచి పూర్తిగా నడాలి. నడిచిన తర్వాత అది ఇంత మెజర్మెంట్ అని చూపెడుతుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేస్తారు. అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ 4 ప్లేసుల్లో 4 ఫోటోలు చూపెడుతుంది. 4 ఫోటోలు తీసిన తర్వాతే అందులో భవన యాప్లో ఫోటోలు అప్లోడ్ అవుతాయి. అప్లోడ్ అయిన తర్వాత అది తర్వాత వర్క్కి అది పాసిబిలిటీలో వస్తుంది అనమాట. సో ఈ అన్ని విధానాలకి సంబంధించి నిన్న కాకినాడ ద్వామా ఆఫీసులో ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ కూడా నిన్న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక నుంచి ఈ నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త వెర్షన్లతో, ఈ కొత్త అప్డేట్స్తో ఈ ఉపాధి హామీ పథకం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలు, అలాగే నాయకులు, అదేవిధంగా ఉపాధి హామీ శ్రామికులు కూడా ఈ విధానాలకు అనుగుణంగా ఈ కొత్త సిస్టమ్ను అర్థం చేసుకుని దీని ప్రకారం ఈ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.